ఇక్కడ నుంచి ఇదంతా నొప్పిగా ఉంది డాక్టర్. ఓ చెయ్యి ఇవ్వండి. అబ్బా నొప్పిగా ఉందా? అబ్బా ఇక్కడ ఇదేదో బాగుంది, పిల్లలకి ఆడుకొని ఇస్తారు డాక్టర్. ఇది ఆడుకునేది కాదు. పట్టు. అబ్బా నొప్పి ఉందా? నొప్పి ఉందని నీ దగ్గరకు వచ్చాను డాక్టర్, మళ్ళీ దాని మీద కొడతారేంటి? ఎన్ని రోజుల నుంచి ఉంది? ఒక 3 months నుంచి ఉంది డాక్టర్. 3 నెలల నుంచి బాధపడుతున్నావా? అసలు మీరేం చేస్తుంటారు? క్యాబ్ డ్రైవర్ డాక్టర్. ఓ అది దానివల్ల మీకు చేయి నొప్పి స్టార్ట్ అయింది. మీరు కొన్ని రోజులు క్యాబ్ తోలడం ఆపేసి రెస్ట్ తీసుకోండి అండ్ ఓకే. ఎక్స్రే తీసుకోండి, చెక్ చేద్దాం. ఒక చిన్న ట్రీట్మెంట్ ఉంటుంది, అది చూపించుకున్నారంటే అయిపోతుంది. ట్రీట్మెంటా? ఏం ట్రీట్మెంట్? IFT అని ఐఎఫ్ఏ అంటే చిన్న చేతికి షాక్ ఇస్తాం. ఏంటి, కరెంటా? నేనేం పిచ్చాను అనుకున్నావా? జస్ట్ చేయను అంతే. అది షాక్ అంటే కరెంట్ షాక్ కొట్టినట్టు ఉండదండి, చిన్న చీమ కుట్టినట్టు ఉంటుంది అంతే. చీమ కుట్టినట్టు ఉంటుందా? కరెంట్ అన్నావు, చీమ కుట్టినట్టు ఉంటుంది అంటున్నావు. నాకేమైనా ఎవరు రెస్పాన్సిబిలిటీ? చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అని చెప్పి పెద్ద పెద్ద సర్జరీలు చేస్తారా? ఎందుకు సార్ మా జీవితాలు తాడుకుంటారు? అది చిన్న ప్రాసెస్ సార్, ఏం కాదు. ఎండనక వాననక రేయనక పగలనక చెమటోర్చి ఏసీలో కారు నడుపుతుంటే, నీ కడుపు మార్చుకొని ఇంట్లో కరెంట్ బిల్లు కడుతుంటే నువ్వు నాకు కరెంట్ ఇస్తా అంటావా? బయట సైకోథెరపీ అని బోర్డు పెట్టినప్పుడు అర్థం చేసుకోండి. సైకోథెరపీ? సైకోథెరపీ కాదు సార్, ఫిజియోథెరపీ. ఏదైతే నాకేంటి. తెలుగు భాషలో నాకు నచ్చంది ఒకే ఒక పదం, చిన్న నొప్పికి కూడా కరెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం. ఛే! ఎవర్రా వీళ్ళంతా. నెక్స్ట్. హలో సార్. హాయ్, చెప్పండి ప్రాబ్లం ఏంటి? నెక్ పెయిన్గా ఉంది సార్. ఎన్ని రోజుల నుంచి? 10 రోజుల నుంచి ఉంది సార్. అక్కడ మాత్రమేనా, వేరే చోట ఏమైనా పెయిన్ ఉందా? అంటే ఇక్కడి నుంచి కొంచెం చేతి దగ్గర కూడా స్ప్రెడ్ అవుతున్నట్టుంది సార్. సరే సరే సరే, ఒక ఎక్స్రే రాస్తాను. ఓ ఎందుకు డాక్టర్? అంటే స్పాండిలైటిస్ ఏమోనని డౌట్గా ఉంది. ఎక్స్పెక్టెడ్ డాక్టర్. ఎక్స్పెక్ట్ చేసావా? స్పాండిలైసిస్ గురించి గూగుల్లో సెర్చ్ చేశా సార్. యాజ్ సిటీస్ ఈ సిమ్టమ్సే ఉన్నాయి సార్. నేను అదే అనుకున్నా, మీరు అదే చెప్పారు. ఇంకా సార్ ఎక్స్రే ఒక్కటి సరిపోతుందా, లేదంటే ఎంఆర్ఐ కూడా తీసుకోవాలంటారా? ఎంఆర్ఐ ఏం అవసరం లేదు సార్. సార్ ఎంఆర్ఐ తీసుకుంటే బెటర్ ఏమో కదా, అప్పుడే సాఫ్ట్ టిష్యూ ఇంజురీస్ ఉంటే ఏమైనా తెలుస్తుంది. ఏమంటారు? ఇది కూడా గూగుల్లో సెర్చ్ చేశారా? లేదు సార్, చాట్ జీపీటీలో చూసా. మరి ట్రీట్మెంట్ కూడా దాన్ని అడగాల్సింది. అది కూడా చేశాను సార్. IFD, ట్రాక్షన్, అల్ట్రాసౌండ్ ఇలా చాలా చూపించింది సార్. కానీ ఇందులో ట్రాక్షన్ ఇస్ బెస్ట్ ఆప్షన్ చూపించింది సార్. అందుకే నాకు ట్రాక్షన్ చేయండి సార్. హలో 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 హలో, ట్రాక్షన్ అంటే ఏంటో తెలుసా? ట్రాక్షన్ అంటే నాకు తెలుసు సార్. తెలుసా? అదే సార్, ట్రాక్షన్ అంటే బెల్ట్ పెడతారు, ఇలా స్ట్రెచ్ చేస్తుంది, అప్పుడు రిలాక్సేషన్ వస్తుంది. అదే కదా సార్ ట్రాక్షన్ అంటే. సార్ అన్ని గూగుల్ రివ్యూస్ని బట్టి చెప్పకూడదు సార్. సార్ గూగుల్ రివ్యూస్ కాదు సార్, నా ఫ్రెండ్కి కూడా సేమ్ ఇదే ప్రాబ్లం సార్. వాడికి కూడా ట్రాక్షన్ ఇచ్చేది సార్, 2 రోజుల్లో సెట్ అయిపోయింది. నాకు కూడా అదే ఇచ్చేయండి సార్. అది పేషెంట్కి మారుతూ ఉంటుంది సార్. సార్ నేను వాడు సేమ్ హైట్, సేమ్ వైట్, సేమ్ ప్రాబ్లం. అందుకే మీరు నాకు అదే ట్రీట్మెంట్ ఇచ్చేయండి. మీరే అన్ని డిసైడ్ అయితే నన్ను ఎందుకు అడగడం?